గుడ్ మార్నింగ్. ఈనాటి దివ్య పూజా బలి జడా డేవిడ్ రాజు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కుమార్తెల అనూహ్య మేఘలకు మంచి విద్యాబుద్ధులు కలగాలని, కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగని అంతోని వారి పేరిట పూజ. ఏరువ బాలశ్వరుడి కుటుంబంలో మరణించినటువంటి ఏరువ లోద్దమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని అంతోని వారి పేరిట పూజ. విద్యాధరికి దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను అంకెం తిరుపతి రావు తులసి వెంకటరామారావు ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని అంతోని వారి పేరిట పూజ. అనంత రాధారమణ కుమారులకు మంచి ఆరోగ్యం స్వస్థ కలగాలని అంతోని వారి పేరిట పూజ. వంక రూపేషు శ్రీ సాయికు మంచి ఆరోగ్యములు స్వస్థ కలగాలి అంతోని వారి పేరిట పూజ. పసల శౌరయ్య గారి జన్మదినోత్సవ సందర్భముగా వారికి దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను, వారి కుటుంబంలో జరిగిన మేలులకు కూడా కృతజ్ఞతగాను, రానున్న కాలంలో కూడా వారిని అన్ని విధాలుగా కాచి కాపాడాలని, తలంచిన తలంపులు నెరవేరాలని, కుటుంబంలో ఉన్నటువంటి కలతలన్నీ తీరి శాంతి సమాధానంతో జీవించాలని అంతోని వారి పేరిట పూజ. బామిశెట్టి ఆనందరావుకు మంచి ఆరోగ్యం దయచేయాలని అంతోని వారి పేరిట పూజ. ఒక భక్తుడు తలంచిన తలంపులు నెరవేరాలని అంతోని వారి పేరిట పూజ. రాధ ఎగ్జామ్ బాగా వ్రాయాలని అంతోని వారి పేరు పూజ. జిమాల్బీ బ్యాంక్ ఎగ్జామ్ బాగా రాయాలని అంతోని వారి పేరిట పూజ. కొప్పల బాలమాత ఎగ్జామ్ బాగా వ్రాయాలని పూజ. పల్లపాటి దేవదాసు ఇందిరాదేవి లేఖ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను అంతోని వారి పేరిట పూజ. దుగ్గింపూడి రాయపురెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని, త్వరగా కోలుకోవాలి అని, తలంచిన తలంపు నెరవేరాలి అని అంతోని వారి పేరిట పూజ. పి తమసు పి జీవిత మేరీ జస్సులకు మంచి జ్ఞానం దేవుడు తోడుగా ఉండాలని అంతోని వారి పేరిట పూజ. కొలుకుల ప్రవీణ్ రెడ్డి కుటుంబంలో మరణించినటువంటి కొలుకుల లూర్దు మేరీ, లూర్దు రెడ్డి, వట్టి చిన్నప్పరెడ్డి, వట్టి పాపిరెడ్డి, లోద్దమ్మ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అంతోని వారి పేరిట పూజ. జోజయ్ మాస్టర్ గారి బంధువు అయినటువంటి ఏలియాస్ జెసూట్ ఫాదర్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని అంతోని వారి పేరిట పూజ. అరుణ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగా అంతోని వారి పేరిట పూజ. భాస్కర్ను దేవుడు దీవించాలని, జ్వానేసు, నవ్య, పవిత్ర సమూలను వారు రాస్తూ ఉన్నటువంటి సచివాలయం పరీక్షలలో దేవుడు సహాయం చేయాలని అంతోని వారి పేరిట పూజ. వేముల కొండ సంజయ భార్య ప్రసన్నకు కడుపులోని బిడ్డ ఆరోగ్యముగా ఉండాలని అంతోని వారి పేరిట పూజ. సలువాది రాజయ్య కుటుంబంలో వారందరికీ మంచి ఆరోగ్యం కలిగినట్లును, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల నిత్య విశ్రాంతి కలగాలని అంతోని వారి పేరిట పూజ. ప్రసన్న కుమారికి గర్భంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగి మంచి ఆరోగ్యముగా ఉండాలని అంతోని వారి పేరిట పూజ. గాలి లూతురాజు మేరీ సావిత్రి కుటుంబంలో దేవుని దీవెనలు ఉండాలని అంతోని వారి పేరిట పూజ. రెడ్డిమాసు పాలురాజు రాజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఉండాలి అని, రెడ్డిమాసు పాలురాజు త్వరగా కోలుకోవాలి అని అంతోని వారి పేరిట పూజ. చుక్కా ఇగ్నేషియస్ చంద్రపాల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను అంతోని వారి పేరిట పూజ. ఈ దివ్య పూజా బలిలో మీరందరూ కూడా నాతో ఏకీభవించి వీరి ఉద్దేశంలో నెరవేరాలని ప్రార్థించామనవి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడు వచ్చే సహోదరి సహోదరులారా, సెయింట్ ఆంటోనీ ష్రైన్ గుంటూరు యూట్యూబ్ మరియు సెయింట్ ఆంటోనీ ష్రైన్ గుంటూరు ఫేస్బుక్ ఐడి ద్వారా ఈ అద్భుతాలు అంతోని వారి పుణ్యక్షేత్రంలో సమర్పించబడుతూ ఉన్నటువంటి దివ్య పూజా బలిని వీక్షిస్తూ పాల్గొంటూ ఉన్నటువంటి అద్భుతాలు అంతోని వారి భక్తులారా, మన దివ్య పూజా బలిలో యోగ్యముగా పాల్గొనడానికి గాను మన తప్పిదాలని ఒప్పుకొని ఆ ప్రభు మన్నింపుని అడుగుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాని పవిత్ర ధర్మశాస్త్రములన్నింటినీ దైవ ప్రేమ సోదర ప్రేమైన పునాదులపై స్థిరపరిచితివి. మేము నీ ఆజ్ఞలో పాటించుచు నిత్య జీవితం గ్రహణమగినట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించు మానాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు దొరుకునప్పుడే ఆయనను సమీపింపుడు. ఆయన చేరువలో నున్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక, తమ ఆలోచన మార్చుకొందురుగాక. వారు ప్రభువు వద్దకు మరలి వచ్చినచో ఆయన వారి మీద దయచూపును. మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికెంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా నుండును. ఇది ప్రభువు వాక్కు.
క్రీస్తే నాకు జీవము. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు మరియు 27వ వచనం వరకు. సహోదరులారా, నా విధి నిర్వహణలో నేను ఎట్టి లోటును చేయరాదని నా గాఢమైన అభిలాష, నమ్మిక. అంతేగాక అన్ని సమయములందును, ప్రత్యేకించి ఈ సమయమున సంపూర్ణ ధైర్యముతో నుండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించెదను. ఎందుకనగా నాకు జీవించడము క్రీస్తు, మరణించడం లాభం. కానీ సజీవుడైన ఎక్కువ ఉపయోగకరమైన పనులను నేను నిర్వహింపగలిగినసో దేనిని ఎన్నుకొనవలెనో నాకు తెలియదు. నేను ఇరుప్రక్కల చిక్కుకొంటిని. ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవాలని నేను గాఢముగా వాంఛిస్తున్నాను. అది ఉత్తమమైనదే. నేను జీవించుట మీకు మరింత అవసరము. కనుక మీ జీవిత విధానము క్రీస్తు సందేశానుసారముగా ఉండవలనని అనున్నది ప్రస్తుత ముఖ్యాంశము. ఏలైనా నేను మిమ్ము కలిసి కొనగలిగినను లేకున్నను సువార్త యందలి విశ్వాసమునకై ఏకాభిప్రాయముతో మీరు అందరూ ఒకటిగా నిలిచి కలసి పోరాడుదురని వినగలను. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సుశేషంలోని విభాగము.
మత్తయి గారు వ్రాసిన శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారులకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజునకు 1 దినారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచియున్న కొందరిని చూసి, మీరు నా తోటకు వెళ్ళి పని చేయుడు, తగిన వేతనము ఇచ్చెదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచి ఉన్న వారిని చూచి, మీరు ఎలా రోజంతయు పని పాచులు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవ్వరూ కూలికి పిలవలేదు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. అంతటా ఆ యజమానుడు, అటులైనా మీరు కూడా నా ద్రాక్ష తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలత వచ్చిన వారి వరకు వారి కూలీ నిమ్ము అనెను. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా 1 దీనారము లభించెను. తొలత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలీ వచ్చునని తలంచిరి, కానీ వారు కూడా తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకుని యజమానునితో, పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికిని సమానముగా కూలినిచ్చితివేమి అని గొనుగుచూ పలికిరి. అంతటా యజమానుడు వారిలో ఒకరిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. రోజునకు 1 దినారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు వెచ్చించుకుని అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అమెరికాలో ఆర్చ్ బిషప్ ఫుల్టన్ షీన్ ఒక మంచి ప్రసంగి. ప్రస్తుతము ఆయనను పునీతుడిగా ప్రకటింపచేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన తన ఆత్మకథను ట్రెజర్ ఇన్ క్లే, మట్టి పాత్రలో సంపద అన్న పుస్తకములో తన ఆత్మకథను రాస్తూ ఉన్నాడు, ఆటోబయోగ్రఫీ. ఉపోద్ఘాతంలో ఆయన వ్రాస్తూ ఆ ఉపోద్ఘాతం చివరన ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు 3 వింతలను లేదు 3 దిగ్భ్రాంతి విషయాలని చూస్తాను. మొదటిది, ఎవరైతే పరలోకంలో ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్నానో వారందరూ పరలోకంలో ఉండరు. ఇక రెండవది, ఎవరైతే పరలోకంలో ఉండరు అని నేను అనుకుంటూ ఉన్నానో వారు పరలోకంలో ఉంటారు. ఇక మూడవది, ఈ పై ఉన్న 2 వింతల కంటే పెద్ద వింత ఏమిటి అంటే, నేను పరలోకములో ఉండటం. ఈ ఆర్చ్ బిషప్ ఫుల్టన్ షీన్ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ప్రసంగికుడు మాత్రమే కాదు, ఒక భక్తిపరుడు. ప్రతిరోజు కూడా అనేక గంటల పాటు ప్రార్థనలో గడిపేవాడు. ఆయన ప్రతిరోజు సమయంలో ఎక్కువ సమయము దేవుని వాక్కు చదవటానికి, ప్రసంగాలు తయారు కావటానికి ఆయన వెచ్చించేవాడు. తన జీవితం అంతా కూడా దైవ ధ్యానములో దేవుని వాక్కును ప్రకటించడంలో గడిపి ఉన్నాడు. అయినా కానీ తనకి ఖచ్చితంగా పరలోకము వస్తూ ఉంది అన్న ధీమాతో కాకుండా, నేను కూడా పరలోకములో ఉండటం అనేది వింతలన్నిటికంటే కూడా వింత అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరము కూడా కష్టపడి పరలోకాన్ని సంపాదించుకోలేం.
పరలోకం అనేది ఒక దైవ కృప, దేవుని వరము, దేవుని కానుక. మన అర్హత అనర్హత లేదు, మనము కష్టపడ్డామా లేదు అన్న విషయం మీద మాత్రమే కాకుండా దేవుడు తన కృపావరాన్ని బట్టి, ప్రేమను బట్టి మనకు పరలోకాన్ని ఇస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడు వంచే సహోదరే సహోదరులారా, యేసు ప్రభు తన యొక్క బోధనలని మూడింతలో ఒక వంతు ఉపమానాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన తెలియచేసినటువంటి ఉపమానంలో ఒక ఉపమానమే ఈనాడు మనము చదువుకున్నాం. ఏమి చదువుతూ ఉన్నాం? ఒక ద్రాక్ష తోట యజమాని తన ద్రాక్ష తోటలో పని చేయుటకు 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, ఆ తర్వాత 5 గంటలకి పనివారిని పంపిస్తూ ఉన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? మనము చూస్తూ ఉన్నాం. మనకు కొద్దిగా దూరంలో వెళితే పనివారు ఆ పార్కు సమయంలో, ఆ పార్కు స్థలంలో వేచి ఉంటారు. ఎవరు వచ్చి తమను పనికి పిలుస్తారా అని వేచి ఉంటారు. అదేవిధముగా పాలస్తీనాలో కూడా కొన్ని కోడలు ఉండేవి. ఆ కోడలలో పనివారు తమ యొక్క పనిముట్లను తీసుకుని వెళ్ళి నిలుచుంటారు. యజమానులు వచ్చి వారిని తమ తోటలో పని చేయటానికి, లేదు తమ ఇంటిలో పని చేయటానికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ విధముగానే ఈ ద్రాక్ష తోట యజమాని పని కోడలి ఎక్కడైతే పనివారు నిలుచొని ఉంటారో అక్కడికి వెళ్ళి ఉదయం 6 గంటలకి, మన పనివారు రావాలి అంటే 9 గంటలు, 10 గంటలకు వస్తారు, 5 గంటలకి వెళ్ళిపోతారు. 8 గంటలు మాత్రమే పని చేయాలి అంటారు. ఆ 8 గంటలలో కూడా ఎంత సమయమో వారు విశ్రాంతి తీసుకోవటానికి వెచ్చిస్తారు. ఎవరి వారి నిజాయితీ మనస్సాక్షికి మనము దాన్ని వదిలివేయాలి. కానీ పాలస్తీనా దేశంలో ఆ విధముగా కాదు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనివారు ఒక ద్రాక్ష తోటలోకి వెళితే పని చేయాలి. అందుకే ఉదయం 6 గంటలకి ద్రాక్ష తోట యజమాని పనివారు ఉండేటటువంటి కోడలి వద్దకు వెళ్ళి పనివారిని తన తోటలోకి పంపించాడు. వెళ్ళారు. ఆ తర్వాత 9 గంటలకి, ఆ తర్వాత 12 గంటలకి, ఆ తర్వాత 3 గంటలకి, ఆ తర్వాత 5 గంటలకి. ఎందుకు ఈయన ఇన్నిసార్లు కోడలి వద్దకు వెళ్ళి ఇన్నిసార్లు పనివారిని తన ద్రాక్ష తోటలోకి పంపించారు అంటే ఇది సెప్టెంబర్ మాసంలో జరుగుతూ ఉన్నటువంటి విషయం. సెప్టెంబర్ మాసం అయిపోయిన తర్వాత వర్షాకాలము ప్రారంభమవుతూ ఉంది. కోతకు వచ్చినటువంటి పంటని ఆ వర్షాకాలము ప్రారంభం కావటానికి ముందే తన యొక్క గిడ్డంగులలోకి ఆ ద్రాక్ష తోట యజమాని చేర్చుకోవాలి. లేకపోతే వర్షము వచ్చి ఆ పంటను నాశనము చేస్తూ ఉంది. అందుకే ఆయన వివిధ సమయాలలో పనికోడల వద్దలకు వెళ్ళి వివిధ సమయాలలో ఉన్నటువంటి పనివారిని తన యొక్క ద్రాక్ష తోటలోకి పంపిస్తూ ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కూలీ ఇస్తూ ఉన్నాడు. కూలీ ఇస్తూ ఉన్నప్పుడు ఎవరితోటి ప్రారంభించాడు? ఆఖరు వచ్చిన వారితోటి ప్రారంభించారు. 5 గంటలకు వచ్చిన వారితో ప్రారంభించి వారికి కూడా రోజువారీ కూలీ ఇచ్చి ఉన్నాడు. ఏమిటి రోజువారీ కూలీ? 1 దినారము. ఈ 1 దినారము తీసుకొని వెళితే ఒక వ్యక్తి తాను తన కుటుంబ సభ్యులు పస్తూ ఉండకుండా కడుపు నిండా భోజనము చేయగలుగుతాడు. 1 దినారం అనేది ఒక వ్యక్తి యొక్క కుటుంబానికి కావలసినటువంటి ధనము, అవసరమైనటువంటి ధనము. ఈ 1 దినారము లేని ఎడల ఆ కుటుంబ యజమాని తన కుటుంబానికి కావలసినటువంటి ఆహార పదార్థాలని కొని తన కుటుంబ సభ్యులకి కడుపు నిండా భోజనము పెట్టలేడు. ఇక్కడ న్యాయము ప్రకారము చూస్తే 1 రోజు దినారము, 1 రోజు కూలీ దీనారము. న్యాయము ప్రకారము చూస్తే 1 గంట పని చేసిన వారికి ఆ దినారంలో కంటే తక్కువ ఇవ్వాలి. ఇక్కడ ఏమి మనము చూస్తూ ఉన్నాం? న్యాయము ప్రకారము కాకుండా ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని బట్టి ఈ పంట యజమాని, ఈ ద్రాక్ష తోట యజమాని అతనికి కూలీ ఇస్తూ ఉన్నాడు. ఇదే దేవుడు కూడా మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. ఏమి అర్థమవుతూ ఉన్నది? దేవుడు ఒక వ్యక్తి అర్హుడా అనర్హుడా కాదు అని చూడడు. మన యొక్క పాత్రత అపాత్రతను చూడడు. మన యొక్క అవసరం ఏమిటా అని చూస్తూ ఉన్నాడు. ఆ అవసరతను బట్టినే ఆ యజమాని ఆఖరు వచ్చిన వారితో మొదలు పెట్టుకొని కూలీని ఇచ్చి ఉన్నాడు. మొదట వచ్చిన వారు అనుకున్నారు, మేము 6 గంటల నుండి పనిచేస్తూ ఉన్నాము కదా, మాకు ఎక్కువ వస్తూ ఉన్నది అని. కానీ వారికి కూడా 1 దినారమే ఇచ్చి ఉన్నారు. వారు గొనిగారు.
ఏమంటూ ఉన్నాడు? నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అంటూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడు వంచే సహోదరి సహోదరులారా, ఇది యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులకి లేదు ప్రధాన అర్చకులకు చెబుతూ ఉన్నాడు. ఆనాటి యూదుల్లో కూడా ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ప్రధాన అర్చకులు అనుకునేవారు, మేము నీతిమంతులమై మేము దేవుని యొక్క ఆజ్ఞలని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాము కాబట్టి తమకు దైవరాజ్యం అనేది తప్పకుండా సంక్రమిస్తూ ఉన్నది అనుకునేవారు. ఇక పాపులు లేదు సుంకరులు వ్యభిచారులు వీరు దైవరాజ్యంలో ప్రవేశింపలేరు అనుకుంటూ ఉన్నారు. అటువంటి వారి వద్దకు యేసు ప్రభువు వెళ్ళాడు. పాపాత్ముల యొక్క స్నేహితుడు అని పిలిపించుకున్నాడు. అడిగిన వారికి నీవు ఏమి చేస్తూ ఉన్నావు అంటే, నేను వచ్చినది నీతిమంతుల కోసము కాదు, పాపాత్ముల కోసము, వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యవంతులకు కాదు కదా అని తెలియచేసి ఉన్నాడు. ఇక్కడ ఇదే అంటూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులతోటి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు, మీకంటే కూడా ముందుగా పాపాత్ములు సుంకరులు వ్యభిచారులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది దేవుని యొక్క ఉదారత. మనం ఆలోచించినట్లు దేవుడు ఆలోచించడు. అనేక సార్లు మనము చేసే పొరపాటు ఏమిటి అంటే, మనము ఏ విధముగా ఆలోచిస్తూ ఉన్నామో దేవుడు కూడా ఆ విధముగానే ఆలోచించాలి. మనము ఏది న్యాయం అనుకుంటూ ఉన్నామో దేవుడు కూడా అదే న్యాయం అనుకోవాలి, అదే చేయాలి. ఆ విధముగానే దేవుడు ప్రవర్తించాలి అంటూ ఉన్నారు. ఎలా అవుతుంది? మనము మానవులము, దేవుడు దేవుడే. అనేక సార్లు మనము దేవుణ్ణిగా ఉంచకుండా దేవుణ్ణి మనవలే చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడు వంచే సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బాబిలోను వలసలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనుకునేవారు? బాబిలోను వలసకు వెళ్ళేంతవరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు అనుకునేవారు, యావే దేవుడు తమకు మాత్రమే దేవుడు, అన్యులకి దేవుడు కాదు అనుకున్నారు. అన్యులందరూ యూదేతరులందరూ, యూదులు కాని వారందరూ కూడా దేవునికి శత్రువులు. తమకు శత్రువులైన వారు దేవునికి కూడా శత్రువులే. తాము ద్వేషించేవారిని దేవుడు కూడా ద్వేషించాలి. ఎందుకంటే దేవుడు తమ గొత్త, తమ స్వాధీనం. తాము అనుకున్నట్లు, తాము ఆలోచించినట్లు, తాము చూసినట్లు దేవుడు కూడా చూడాలి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వారు బాబిలోని వలసకు వెళ్ళారో, ఆ బాబిలోని వలసలో క్రీస్తు పూర్వం 587వ సంవత్సరము నుండి 531 సంవత్సరము ద్వారా రమారమి 50 సంవత్సరాలు వారు బాబిలోను వలసలో ఉన్నారు. ఆ బాబిలోను వలసలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ద్వారా, 2వ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు, మీరు ఆలోచించినట్లు నేను ఆలోచించను. మీరందరూ ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని బాధించిన వారిని, మిమ్మల్ని శిక్షించిన వారిని నేను శిక్షించాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధముగా నేను ఆలోచించటలా. అదే మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. నీ ఆలోచనలకి నా ఆలోచనలకి అంత వ్యత్యాసము ఉన్నది. ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసము ఉన్నది. నీ వలె నేను ఆలోచించడలేదు. నా భావములు ఉన్నతమైనవి, నా భావములు ఉదారమైనవి, నీ భావములు సంకుచితమైనవి, నికృష్టములైనవి. ఇదే మనము కూడా చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాలలో మనం అనుకుంటూ ఉన్నాం, నేను భక్తిమంతుడిని లేదు నీతిమంతుడిని, దేవుడు నేను ఆలోచించినట్లే ఉండాలి. ఆ విధముగా ఉన్నాడు దేవుడు. మనుషులని లేదు ఆదుకునేటప్పుడు ఆ మనుషుల యొక్క అర్హత అనర్హత కాకుండా వారి అవసరతను బట్టి ఆదుకుంటూ ఉంటాడు. ఇంకా మీకు తెలియచేయాలి అంటే చూద్దాం, పౌలు గారి విషయానికి వద్దాం. పౌలు గారు అపోస్తుల్లో 12 మంది అపోస్తుల్లో ఉన్నవాడు కాదు. ఆయన 12 మంది అపోస్తుల్లో ఆయన ఒకడు కాదు. యేసు ప్రభువుని జీవించి ఉన్నప్పుడు ఆయన చూశాడో లేదో కూడా తెలియదు. కానీ ఈ పౌలు గారు క్రైస్తవులను హింసించాడు. దమస్కాసుకు వెళ్ళే మార్గంలో ప్రభువు ఇతన్ని కలుసుకొని ఇతను మార్చివేసి సౌలును కాస్త పౌలుగా మార్చి ఉన్నాడు. ఇతని మిగిలిన 12 మంది అపోస్తుల కంటే కూడా ఒక గొప్ప అపోస్తుడిగా పైకి లేపి ఉన్నాడు. ఏమి చెబుతాం? పేతురు అనుకుంటాడు, పేతురుని నీవు పేతురువి, నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అని అపోస్తులందరిలో కూడా ప్రధాన అపోస్తులు
కానీ మిగిలిన 12 మంది అపోస్తుల కంటే కూడా పౌలు గారే ఎక్కువ శ్రమించి ఉన్నాడు. ఈనాటి 2వ పట్టణంలో మనము చూస్తూ ఉన్నాం. జీవించడం నాకు క్రీస్తు, మరణించడం నాకు లాభదాయకం. నేను జీవించేటటువంటి ఈ జీవితం అనేది ఎక్కువ మందిని క్రీస్తు వైపుకి ఆకర్షించడానికి జీవిస్తూ ఉన్నాను అన్నాడు. తాను ఏమిటో ఈ విధముగా తెలియచేస్తున్నాడు. ఇదిగో కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 8వ వచనం నుండి పౌలు గారు పలుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మొదట పేతురుకి, ఆ తర్వాత అపోస్తలులకి, ఆయన శిష్యులకి కనిపించి తనను గురించి తాను ప్రస్తావించుకునేటప్పుడు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. అకాలమందు జన్మించినట్లున్న వాడైనను చివరకు నాకును ఆయన దర్శించాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 8వ వచనములో. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడ వంటి సహోదరి సహోదరులారా, చూడండి ఏమి అంటాం? మిగిలినటువంటి 12 మంది అపోస్తులు యేసు ప్రభుకి వ్యతిరేకముగా గొనగాలన, ఈయన మా 12 మందిలో ఒకడు కాదు అని గొనగాలన. కానీ దేవుడు పౌలు గారిని ఎన్నుకున్నాడు. అందరికంటే ఎక్కువగా క్రీస్తు కోసము పనిచేసేటట్లు చేసి ఉన్నాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో అయోగ్యుడను అయినను దైవానుగ్రహం వల్ల ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను అంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడ వంటి సహోదరి సహోదరులారా, మనము అనేక సార్లు చాలా సంకుచిత భావముతో జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనము చూసినట్లు చూడడు. ఆయన చివర వచ్చిన వారితో మొదలుపెట్టి మొదట వచ్చిన వారికి సమానముగా కూలి ఇచ్చి ఉన్నాడు. చివర వచ్చిన వారైనా కానీ వారికి 1 దీనారం అవసరం. ఆ అవసరాన్ని బట్టి ఆయన వారికి కూలి ఇచ్చి ఉన్నాడు. యేసు ప్రభు జీవితంలో చివరి ఘట్టంలో చూస్తున్నాం. ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కుడి ప్రక్కన కొట్టబడినటువంటి దొంగవాడు ప్రభు వంక చూసి, ప్రభు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞప్తికి తీసుకోమంటే ప్రభు అన్నారు, నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉంటావు అన్నాడు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనం. ఒక విషయం మనందరం గుర్తుంచుకోవాలి. నీవు నేను మాత్రమే కాదు, దేవుని బిడ్డలము, అందరము కూడా దేవుని బిడ్డలమే. ఒక తల్లి ఉంటుంది, తండ్రి ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. బిడ్డలు ఎటువంటి వారైనా, మంచివారైనా చెడ్డవారైనా, మంచివారా చెడ్డవారా అని కాకుండా బిడ్డలు ఎటువంటి వారైనా కానీ ప్రతి ఒక్కరికి వారి అవసరాన్ని బట్టి ఆ తల్లిదండ్రులు వారి అవసరాలని తీరుస్తూ ఉంటారు, వారి పట్ల వ్యవహరిస్తూ ఉంటారు. దేవుడు కూడా అంతే. వారు మంచివారా చెడ్డవారా, లేదా శ్రమించారా శ్రమ చేయలేదా అన్నట్లు కాకుండా వారి అవసరాన్ని బట్టి వారి యొక్క అవసరాలని తీరుస్తూ ఉంటాడు. అందుకే కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు, ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేస్తాడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణకోటి అంతటిని నెలలతో చూస్తాడు. కీర్తన 145 వచనములు 8, 9. మీరు పరలోకానికి వెళితే ఆ ఫుల్టన్ షీన్ చెప్పినట్లు మీరు ఎవరైతే ఉండరు అనుకుంటారో వారు ఉంటారు. అయితే మనం ఏమి చేస్తామంటే, నేను పరలోకానికి వెళ్ళాను అని సంతోషించం. వీళ్ళు ఇక్కడ ఉండకూడదే, వీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఇది మన బుద్ధి. అవునా కాదా? ఎక్కువసార్లు మనలో అసంతృప్తి ఎక్కడ వస్తుంది? మనలో ఉన్నటువంటి ఆనందము ఎక్కడ కోల్పోతాం? పోల్చుకున్నప్పుడు, పోటీ మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, సంకుచిత మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మనము చేసేది అదే. మనము పరలోకానికి వెళతాం, కానీ పరలోకానికి వచ్చాము అని సంతోషించకుండా వీరు ఇక్కడ ఉండకూడదే, వీరిని ఎందుకు దేవుడు పరలోకానికి రానిచ్చి ఉన్నాడు, ఇదండి మన వైఖరి. దేవుని యొక్క ఉదారత, గొప్ప బుద్ధి మనకి కంటగింపుగా ఉన్నదా? అదే అంటూ ఉన్నాడు ఆ ద్రాక్ష తోట యజమాని, ఏమయ్యా నీకు న్యాయంగా రావలసిన దాన్ని నేను ఇచ్చి ఉన్నాను కదా, నా ఉదారత నీకు ఎందుకు కంటగింపుగా ఉన్నది? ఒక చిన్న యానెక్డోట్. మనము పరలోకానికి వెళ్ళినప్పుడు ద్వారం వద్ద రాయప్ప గారు ఉంటారు. 12 మంది అపోస్తల్లో ప్రధాన అపోస్తులుడు రాయప్ప, ఇదిగో నీ చేతికి తాళాలు ఇస్తూ ఉన్నాను అని చెబుతూ ఉంటారు. ఆ వాకిలి వద్ద రాయప్ప గారు ఉంటారు అట.
ఓసారి ఓ బస్సు డ్రైవరు, గురువు ఇరువురు కూడా పరలోకానికి వెళ్ళారు. బస్సు డ్రైవరు ఆ పరలోకానికి వెళ్ళగానే ద్వారం వద్దకు రాగానే రాయప్ప గారు ఆ బస్సు డ్రైవర్కి పట్టు వస్త్రాలు ధరింపచేసి బంగారపు దండని అతని మెడలో వేసి సాదరముగా పరలోకానికి ఆహ్వానించాడు. ఇదంతా కూడా వెనక ఉన్నటువంటి స్వాముల వారు గురువు చూస్తున్నాడు. ఆయన అనుకున్నాడు, బస్సు డ్రైవర్కే ఇంత పట్టు వస్త్రాలను ధరింపచేసి బంగారు దండం మెడలో వేసి పరలోకానికి ఆహ్వానించాడు, ఇక నాకు ఎంత బహుమానం ఉంటుందో. ఎందుకంటే ఈయన అనుకునేవాడు, నేను ఎన్ని ప్రసంగాలు చెప్పి ఉన్నాను, ఎంత దైవ సేవ చేసి ఉన్నాను, ఎంతమందికి దేవుని యొక్క ప్రేమను తెలియచేసి ఉన్నాను అని అనుకునేవాడు. ఇతను కూడా ద్వారము వద్దకు వెళ్ళాడు. రాయప్ప గారు పిలిస్తే వారు వస్త్రాలు తీసుకొచ్చారు. ఏమి ఆ వస్త్రాలు అంటే అవి ముతక వస్త్రాలు. రాయప్ప గారు అన్నారు, ఈ స్వాముల వారిని, ఈ గురువుని ముతక వస్త్రాలు ధరింపమన్నారు. ధరించాడు. కనీసం పోని దండన్నా గొప్ప దండ వస్తుంది అనుకున్నాడు. దండ కూడా తెప్పించాడు. ఏమి ఆ దండ అంటే అది చెక్క దండ. ఇక ఉండబట్టలేకపోయాడు. ఏమండి, మీకే న్యాయం ఉన్నదా? ఇదే మన బుద్ధిదే. మీకేమన్నా న్యాయం ఉన్నదా? నా జీవితం అంతా కూడా ప్రభు కోసం త్యాగం చేసి ప్రభుని ప్రకటించటానికి, ప్రభు వైపు ప్రజలను తీసుకురావటానికి వెచ్చించానే, నన్నేమో ఈ విధముగా ఆహ్వానిస్తాడు. అతను బస్సు డ్రైవరు, అతనిని ఎంత సాధారణంగా మీరు ఆహ్వానించారు. అందుకు రాయప్ప గారు అన్నారు, అయ్యా, ఆ బస్సు డ్రైవరు బస్సు తోలుతున్నప్పుడు బస్సులో కూర్చున్న వారందరూ ప్రార్థన చేసేవారు. చూడండి, ప్రార్థన చేసేవారు. మరి నీవు ప్రసంగాలు చెప్పేటప్పుడు అందరూ నిద్రపోయేవాడు. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప? మీ ఇద్దరిలో ఎవరు ప్రజలని దేవుని వైపు తమ యొక్క మనస్సుని మరలించి ప్రార్థన చేసేటట్లు చేశారు? క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధముగానే ఉంటుంది దేవుని వైఖరికి మన వైఖరికి తేడా. దేవుడు ఎప్పుడు కూడా మన పాత్రత అని చూడడు. అది తీసి పక్కన పెడదాం. ఎందుకు నీవు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు నీవు పొరుగువానికి సేవ చేస్తున్నావు? ప్రేమ కోసము చేస్తున్నావా? ఏదైనా మూల్యం వస్తుందని చేస్తున్నావా? జీతము కోసము చేస్తున్నావా? చూడండి, దుడుకు చిన్నవాని కథలో రెండవ వాడు దుడుకు చిన్నవాడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి పండగ చేస్తే పెద్దవాడు ఓర్చుకోలేకేమన్నాడు, నేను నీ వద్ద ఉండి ఇంత కూలీ చేస్తున్నానే అన్నాడు. అంటే తండ్రి మీద ప్రేమ కోసము అతడు పని చేయలేదు, బహుమానం కోసము, ప్రతిఫలము కోసం అతను పనిచేశాడు. మనము కూడా ఇదే చేస్తూ ఉన్నాం. మనందరము కూడా క్రైస్తవులమై మనము ఏమి చేసినా కూడా మన యొక్క దృక్పథం కానీ ఉద్దేశము కానీ ప్రేమ అయి ఉండాలి. మదర్ తెరేసా గారిని చూడండి, ఆమె ఏమి వస్తుందని అంత సేవ చేసింది? ఏమి ప్రతిఫలం వస్తుందని అంత సేవ చేసి ఉన్నది? ప్రేమ కోసము చేసింది. యేసు ప్రభుని ప్రేమించింది. ఆయనను ప్రేమించింది కాబట్టే ప్రభు అన్నట్లు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను పాటిస్తారో ఆజ్ఞే ప్రేమ. ఆ ప్రేమ కోసము సేవ చేసింది. ఇది క్రైస్తవముగా మనలో ఉండవలసినటువంటి దృక్పథము, వైఖరి. ఇక చివరిలో వద్దాం. అయినా మన బుద్ధి ఎప్పుడు కూడా ఇది ఫెయిర్ కాదు. దిస్ ఈజ్ అన్ఫెయిర్. ఇది అన్యాయం. దేవుడు ప్రపంచాన్ని కలగచేసిన నాటి నుండి ప్రపంచము అంతమయ్యేంత వరకు ఈ ప్రపంచములో, ఈ చరిత్రలో ఏదైనా ఒక అన్యాయపు సంఘటన అంటూ ఉన్నది అంటే ఇక అంతకంటే అన్యాయపు సంఘటన ఎవరికి ఎప్పుడు ఎక్కడా జరగలేదు, జరగబోదు. ఏమిటి అది? ఆయన కుమారుడు సిలువ మీద మరణించటం. ఏ పాపము చేశాడు ఆయన? ఏ అబద్ధములాడాడు ఆయన? ఏ దుర్మార్గము చేసి ఉన్నాడు ఆయన? ఎందుకు ఆయన సిలువ మీద మరణించాడు? ఇక ఇంతకంటే అన్యాయమైనటువంటి సంఘటన ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడ కూడా ఉండదు. యేసు ప్రభు దేవుని కుమారుడు పాపరహితుడు సిలువ మీద మరణించుట కంటే అన్యాయమైనటువంటి అన్ఫెయిర్ అయినటువంటి సంఘటన ఈ ప్రపంచము కలిగిన నాటి నుండి ప్రపంచం అంతమయ్యేంత వరకు చరిత్రలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి కూడా జరిగి ఉండదు, జరగబోదు. మరి ఎందుకు ఈ సంఘటన జరిగేటట్లు చేశాడు? ఇంత అన్యాయపు సంఘటన లేదు, ఇంత అన్యాయాన్ని తన కుమారుడు ఎలా జరిగేటట్లు చేశాడు అంటే మనందరి కోసం
ఇదండి మనందరికీ కూడా ఆదర్శం. ప్రతి మనిషి కూడా రక్షింపబడాలి అంటే దేవుని గొర్రె పిల్ల అయినటువంటి పాప కళంకము లేనటువంటి నిష్కలంకమైనటువంటి ఆయన రక్తము చిందించబడాలి. అందుకే ఆయన అంతటి అన్యాయాన్ని తన కుమారునికి జరిగేటట్లు చేశాడు. ఎందుకు చేశాడు? మన అవసరతను బట్టి. దేవుడు ఇంత త్యాగము చేయటానికి, ఇంత బలి ఇవ్వటానికి మనము పాత్రులమా, అర్హులమా? కాదే. మనము పాపాత్ములమే, మనము అనర్హులమే. అయినా మనము రక్షింపబడాలి అంటే అది జరగాలి. అందుకే జరిగింది. ఇదండి దేవుని వైఖరి. ఎందుకు? మన అవసరతను బట్టి మనము రక్షింపబడాలి అంటే ఈ అన్యాయపు సంఘటన, ఈ అన్ఫెయిర్ సంఘటన సిలువ మీద దేవుని కుమారుడికి జరగాలి. ఇక మనం ఏం మాట్లాడతాం? ఆయన నీ ఒక్కడి కోసము, నా ఒక్కడి కోసము కాదు, ప్రతి వ్యక్తి కోసం. మానవుడు అన్నటువంటి ప్రతి వ్యక్తి, ఆ మానవుడు ఎటువంటి వాడైనా కావచ్చు, ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, ఎంత పాపాత్ముడైనా కావచ్చు, ఈ మానవుడన్న ప్రతి వ్యక్తి కోసం అంత అన్యాయపు సంఘటనని దేవుడు తన కుమారునికి జరిగేటట్లు చేశాడు. అడుగుతావా దేవుణ్ణి, ఎందుకయ్యా ఇంత అన్యాయం జరిగేటట్లు చేశావు అని? అక్కడ అడగం, ఎందుకంటే అది మన అవసరం. మనము అడిగేది ఏమిటి? అయ్యా, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత పుణ్య జీవితాన్ని జీవిస్తున్నాను, నాతో పాటు ఎప్పుడు పాపము చేసేటటువంటి వీరికి కూడా పరలోకానికి ఇస్తూ ఉన్నావే, ఇది ఎంత అన్యాయం? ఇది మనము అడిగేది. ఇది అడగటానికి ముందు దేవుణ్ణి అడుగు, ఎందుకు నా కోసం అంత అన్యాయాన్ని నీ కుమారునికి చేశావు అని. ఒక్క క్షణము ఆలోచిస్తే దేవుడు ఏమిటో మనకు తెలుస్తుంది. అందుకే ఆయన అన్నాడు, నీ ఆలోచనలకి నా ఆలోచనలకి ఎంత వ్యత్యాసం, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనలో ఉన్నటువంటి సంకుచిత మనస్తత్వాన్ని విడనాడి ఉదారముగా, ఔదార్యముగా, గొప్ప మనసుతోటి, విశాల హృదయముతోటి ఆలోచిస్తూ అందరినీ హక్కున చేర్చుకునేటటువంటి దేవుడిలాంటి పెద్ద మనస్సు మనకు ఇవ్వాలి అని ఆ దేవుణ్ణి ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమే కన్యమరమును పుట్టెను. పోన్సి పిలాతుని అధికారంలోనే పార్చుబడి, స్లేవ మీద కొట్టబడి, మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకంకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఎన్నోరైన సర్వేశ్వరం మీకు స్తుతికరణ కేవలం అర్పించు ప్రాతలు కూడా మన వస్త్రం ఆకృతం ఇది మాకు తప్ప కానది సర్వేస్ పుస్తకం. ఎన్నోరైన సర్వేశ్వరం మీకు స్తుతికరణ కేవలం అర్పించు తాక్షార సమదరతల పుణ్యతని ద్రాక్ష ఫలం మన వస్త్రం
సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించదము. నూతక్కి అరుణారావు మార్తమ్మ కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలులకి కృతజ్ఞతగాను వారి కుమారులు నూతక్కి ప్రదీప్ రాజు, నూతక్కి జస్వంతరాజుల వివాహాలు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని అంతోని వారి పేరిట పూజ, మాదాన సరోజనికి ఆపరేషన్ జరిగినందుకు అంతోని వారి పేరిట పూజ, నేలడూరు జ్ఞానప్రకాశరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగాను రానున్నటువంటి కాలంలో వారిని వారి బిడ్డలను అన్ని విధాలుగా దీవించి కాపాడాలని అంతోని వారి పేరిట పూజ. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణను కరుణతో స్వీకరింపము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాచిని పరమరాశం నిర్వహణ ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు త్రిపి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ యచ్చోచను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడు క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరమతో తనను తాను తగ్గించుకొని కన్యమరియను విండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానమంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతో అధిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుచా ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకము మీ మహిమతో ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభునామము మేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దేనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాచదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహమును స్మరించుచు అతడు మరలా వేం చేయని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచేయము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారం నీ సముఖను చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చెదరయున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈనాడు దివ్య పూజాబలను సమర్పిస్తున్న వారి కుటుంబంలో చనిపోయిన వారందరినీ, నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుంజు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాడికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా
మా పాపమును లెక్కింపక నీ శ్రీ సవిశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపను పరిహరించే ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిల్లబడిన వారు ధన్యులు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానంలో ప్రదర్శింపగలుటకు నీ నిత్య సహాయం మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడు వంటి సహోదరి సహోదరులారా, సెయింట్ ఆంటనీ ష్రైన్ గుంటూరు యూట్యూబ్ ఛానల్ ద్వారా, సెయింట్ ఆంటనీ ష్రైన్ గుంటూరు ఫేస్బుక్ ఐడి ద్వారా ఈ అద్భుతాల అంతోని వారి పుణ్యక్షేత్రంలో సమర్పించబడుతూ ఉన్నటువంటి దివ్య పూజావల్ని మీ గృహముల వద్దనే ఉండి వీక్షిస్తూ ఉన్నటువంటి అద్భుతాల అంతోని వారి భక్తులారా, మీ అందరికీ తెలిసిన విధముగా మరణ రేపుగాక ఎల్లుండి మంగళవారం సాయంత్రం 6:30 గంటలకి ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇదే ఫేస్బుక్ ఐడి ద్వారా ఇక్కడ సమర్పించబడేటటువంటి దివ్య పూజాబలి మీ అందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారము చేయబడుతూ ఉంది. ఈ సందర్భంలో మనకి అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ యూట్యూబ్ ఫేస్బుక్ ఐడి ప్రత్యక్ష ప్రసారం చేయటానికి తన కెమెరా ద్వారా మరి వారి పనివారి ద్వారా మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నటువంటి ఏరువ బాలశివరెడ్డి గారికి మన పుణ్యక్షేత్రం తరపున ధన్యవాదాలు మరియు దేవుని ఆశీస్సులు అందచేస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము.